Hi, hello, namaste. Welcome to Jaya TV. ఈ రోజు నేను న్యూ విజన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న ప్రకృతి నిలయం ప్రాజెక్ట్ లో ఉన్నాను. పేరు బట్టే మీకు అర్థమైపోయి ఉంటది కదా. ప్రకృతి నిలయం అంటే ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్న వీకెండ్ హోమ్స్ కాన్సెప్ట్ తో మీ ముందు వచ్చేసాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి వరంగల్ హైవే బాహుపేట్ లొకేషన్ లో ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి నా మాటల్లో కాకుండా ఈ కంపెనీ డైరెక్టర్ మార్కెటింగ్ ఆనంద్ గారు మనతో ఉన్నారు. వారితో కలిసి మనం మాట్లాడదాం. ఆనంద్ గారు, థ్యాంక్ యూ. వెల్కమ్ టు జయా టీవీ. నమస్తే అండి. యాక్చువల్ గా ఈ ప్రకృతి నిలయం చాలా మంచిగా ఉంది పేరు. సో నేచర్ కి తగ్గట్టు పెట్టారు. అయితే ఇది ఎన్ని ఎకర్స్ లో మీరు స్టార్ట్ చేస్తున్నారు? ఇది వచ్చేసి టోటల్ 10 acres మేడం. ఫేజ్ 1 లో మనం 5 acres లో లాంచ్ చేస్తున్నాము. 5 acres లో లాంచ్ చేస్తున్నాము. సో యాక్చువల్లీ 10 acres, అందులో ఫేజ్ 1 ఫేజ్ 2. ఫేజ్ 1 లో 5 acres. ఓకే. ఎన్ని ప్లాట్స్ వస్తున్నాయి టోటల్? టోటల్ వచ్చేసి 91 ప్లాట్స్ వస్తున్నాయి. 91 సైజెస్ ఏమి ఉన్నాయి? 121 స్క్వేర్స్ నుంచి స్టార్టింగ్ మనకి. ఓకే. ఎంత వరకు మాక్సిమం? 300 above వరకు. సో ఎంత ఎక్స్టెంట్ అన్నా మనం తీసుకోవచ్చు. సో ఇది మనకి వీకెండ్ హోమ్స్ ఫార్మ్ హౌస్ కాన్సెప్ట్ అన్నారు కదా. సో ప్లాంటేషన్స్ చేస్తారు. ఎలాంటి ప్లాంటేషన్ చేయబోతున్నారు మీరు? మనం వచ్చేసి మ్యాంగో ప్లాంటేషన్ చేస్తున్నాం. మీరు చూస్తే ఆల్రెడీ మ్యాంగో ప్లాంటేషన్ స్టార్ట్ అయిపోయింది. ఒక ప్లాట్ లో 121 స్క్వేర్స్ చూసుకుంటే మనం 8 ప్లాంట్స్ వస్తున్నాయి మనకి. ఓకే. 8 మ్యాంగో ప్లాంట్స్ వస్తాయి. ఓన్లీ మ్యాంగో ప్లాంటేషన్. ఓన్లీ మ్యాంగో ప్లాంటేషన్. ఓకే. సో ఒక 121 స్క్వేర్ యార్డ్స్ లో 8 ప్లాంట్స్. అదే రేషియోలో మిగతా ప్లాట్స్ లో ప్లాట్ సైజ్ పెరుగుతుందో ప్లాంట్స్ లో ఫర్ ఇన్స్టెన్స్ 242 అనుకోండి 16 to 20 మధ్యలో. ఓకే. సో ఇందులో మనకి ప్లాంటేషన్ ఇస్తున్నారు ప్లాట్స్ లో. వాటితో పాటు ఇంకా ఏమి మనకి కస్టమర్స్ కి ఎలాంటి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు విత్ ఇన్ ద ప్రాజెక్ట్ లో? చూసుకుంటే మేడం మనం ఇక్కడ 400 స్క్వేర్ యార్డ్స్ లో క్లబ్ హౌస్ కూడా ప్లాన్ చేస్తున్నాము. క్లబ్ హౌస్ ప్లస్ స్విమ్మింగ్ పూల్ అది కూడా ప్లాన్ చేస్తున్నాము. అదే కాకుండా వీకెండ్ హోమ్స్ కాన్సెప్ట్ లో ఇప్పుడు కస్టమర్ ప్లాట్ తీసుకున్నాక కస్టమైజ్ కావాలి అయిన ఓన్ ప్లాట్ లో కూడా చేసుకున్నాం ఆప్షన్ కూడా ఇస్తున్నాం. ఆయన బడ్జెట్ బట్టి మనం ఓకే. సో అంటే చిన్న బడ్జెట్ అయితే చిన్నగా, పెద్ద బడ్జెట్ అయితే పెద్దగా. సో అది మీరే చేసిస్తారు? మేమే చేసిస్తాం. కస్టమైజ్ ఆప్షన్. కరెక్ట్. అది కూడా as per the customer requirement అది కూడా మేము చేస్తాం. క్లబ్ హౌస్ అన్నారు. ఏంటి క్లబ్ హౌస్? ఏంటి క్లబ్ హౌస్ వచ్చేసి మనం G+1 ప్లాన్ చేస్తున్నాము. హాల్, 2 bedroom, కిచెన్ అట్లా. వీకెండ్ హోమ్స్ లైక్ కస్టమర్ ఫ్యామిలీస్ తో వచ్చి ఈవెంట్స్ లైక్ బర్త్డే పార్టీస్ అట్లా కావాలంటే ఆయన ఇక్కడ పంచాయతీకి వచ్చేసి సెలబ్రేట్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఫ్రీ మెంబర్షిప్ కూడా ఇస్తున్నాం. డ్రిప్ ఇరిగేషన్ వర్క్ కూడా ఆల్రెడీ అయిపోయింది. టోటల్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది వర్క్ అయిపోయింది. బోర్ ఆల్రెడీ ఉంది మనకు. బోర్ ఆల్రెడీ ఉంది. డ్రిప్ ఇరిగేషన్ వర్క్ కూడా అయిపోయింది. ట్రీ ప్లాంటేషన్ పెట్టేసి ఆటోమేటిక్ మనకు వాటర్ కూడా విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లో అయిపోతుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ వచ్చేసి వాటర్ సఫిషియెంట్ ఉందా? సఫిషియెంట్ ఫుల్ వాటర్ ఉంది ఇక్కడ. అయితే విలేజ్ కి ఆనుకొని ఉంది. కరెక్ట్. విలేజ్ కి ఆనుకొని ఉంది. ప్లస్ విలేజ్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి అన్ని హోమ్స్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు కస్టమర్ సెక్యూరిటీ పరంగా ఆలోచించినా గానీ ఫార్మ్ వీకెండ్ హోమ్స్ కాదు ఏదో మనం అడవిలో పోయినట్టు కాకుండా విలేజ్ పక్కన సెక్యూరిటీ మధ్యలో బాగుంటుంది. ఫ్యూచర్ లో ఇది రెసిడెన్షియల్ కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే విలేజ్ క్లోజ్ ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్ ఫ్యూచర్ లో ఏమైనా కావాలి అనుకున్నా కూడా మనం ఊరికి దగ్గరలో మనకి రేపటి నాడు ఏమైనా ప్రొవిజన్స్ కావాలన్నా వాటర్ గానీ డ్రైనేజ్ గానీ ఈజీగా ఉంటుంది. రెసిడెన్షియల్ కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా జల్దీ ఉంటుంది. వీకెండ్ హోమ్స్ ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్ తోనే రెసిడెన్షియల్ జోన్ లో ఉన్నట్టు ఉంటుంది. సో ల్యాండ్ ప్రైస్ కూడా మనకి జల్దీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్. ఆనంద్ గారు, నాకైతే డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి. కాకపోతే మీ మాటల్లో ఒకసారి మీరు ఏమేమి ఇంకా డెవలప్మెంట్స్ అంటే కస్టమర్ కి ఎలాంటి అమ్యూనిటీస్? క్లబ్ హౌస్ అయిపోయింది, రోడ్స్ పరంగా గానీ ఇంకేమైనా చూసుకుంటే మేడం వరంగల్ హైవే నుంచి మనం 2 kilometers డిస్టెన్స్ లో మన సైట్ ఉంది అనమాట. ఇది వచ్చేసి మనకి 40 feet రోడ్ ఫేసింగ్. మన వెంచర్ వచ్చేసి 40 feet రోడ్ ఫేసింగ్ ఉంది. మనం ఇంటర్నల్ వచ్చేసి ఆల్ 30 feet రోడ్స్ ఇస్తున్నాం. ఫార్మ్ లైన్ కాన్సెప్ట్ అన్నా కానీ మనం ఎక్స్పర్ DTCP నార్మ్స్ లాగానే 30 feet రోడ్స్ ఇస్తున్నాం. 30 feet రోడ్స్ ఇచ్చేసి మన ప్లాటింగ్ కూడా అయిపోయింది. మోస్ట్లీ ప్లాటింగ్ నంబరింగ్ అయిపోయింది. 32 లాంచ్ అనమాట. ప్రాపర్టీ వచ్చేసి క్లియర్ టైటిల్. మనకి కావాలంటే రేప్ కావాలంటే ఇమీడియట్ గా మనం రేప్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. కంపౌండ్ వాల్ వచ్చేసి మొత్తం 5 acres కంపౌండ్ వాల్ అయిపోతుంది. ఆల్రెడీ మొత్తం చేసేసాం అన్నమాట. వాస్తు వచ్చి 100% వాస్తు. ఆల్రెడీ మనం చేసేటప్పుడే మనకు ఆల్రెడీ చూస్తే మీరు ఓన్లీ ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ వచ్చాయి మనకి. యాజ్ పర్ వాస్తు మనం 80% ఆఫ్ ద ప్లాట్స్ ఈస్ట్ వెస్టే ఉన్నాయి. సో మీకు మన కస్టమర్స్ కి సౌత్ అలా కూడా ఏమి ఇబ్బంది లేకుండా మంచి ఎవరు తీసుకున్న ముందు తీసుకున్న వాళ్ళు కూడా ఎన్నో తీసుకున్నా కూడా అందరికి మంచి ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ మనకి వస్తాయి. అయితే మీరు ఇప్పుడు స్పాట్ రిజిస్ట్రేషన్ ఇమీడియట్ మనకి ఇప్పుడు బుక్ చేసుకోమని రేపు రిజిస్ట్రేషన్ వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పుడు మీరు ఇది వీకెండ్ హోమ్స్ ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్ లో అంటున్నారు
కదా, రిజిస్ట్రేషన్స్ గుంటాల్లో చేస్తారా? కామన్ క్వశ్చన్. కరెక్ట్, మనం కన్వర్జన్ చేసేసి స్క్వేర్ యార్డ్స్ లో రిజిస్ట్రేషన్ చేస్తాం. ఓకే, దట్స్ ఆసమ్ అన్నమాట. అయితే ఇంతకు ముందు మీరు అన్నారు మ్యాంగో ప్లాంట్స్ తో పాటు ఇంకా కొబ్బరి చెట్లు కూడా ఏదో ఇస్తున్నారు. రోడ్ అటు ఇటు వైపు మనం అవెన్యూ ప్లాంటేషన్ టైప్ ఇస్తాం అన్నమాట. లుక్ వ్యూ కూడా బాగుంటుంది అలాంటి. ఓకే ఓకే. అదే చెట్లు పెద్దగా అయితే మటుకు చాలా విత్ ఇన్ 3 to 5 years లో మంచి మొత్తం వెంచర్ మొత్తం లుక్ ట్రీస్ ఒకసారి పెద్ద అయ్యాక బాగుంటుంది. సో డెవలప్మెంట్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి విత్ ఇన్ ద వెంచర్. కాకపోతే ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్ ఉన్న డెవలప్మెంట్స్ గురించి కూడా ఒకసారి మాకు చెప్తారా? ఓకే, ఇప్పుడు మనం అవుటర్ రింగ్ రోడ్ గట్కేసర్ నుంచి చూసుకుంటే మేడం, మనం గట్కేసర్ నుంచి చూసుకుంటే ఇన్ఫోసిస్ నుంచి చూసుకున్నాము. ఇన్ఫోసిస్ ఆల్రెడీ అక్కడ మనకి ఆల్మోస్ట్ 40,000 ఎంప్లాయీస్ ప్రెజెంట్ వర్క్ చేస్తాం. మనం కొంచెం ముందు 10-15 రాగానే ఎయిమ్స్ ఉంది, అది కూడా చాలా పెద్దగా మన కన్స్ట్రక్షన్ వస్తుంది, చూస్తూ ఉంటారు. ఆల్రెడీ చాలా పెద్ద కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. అక్కడ మనం కొంచెం ముందుకు వస్తే ఒక 10-15 వస్తే మనకి టెంపుల్ ఉంది. సో వరంగల్ హైవే అక్కడ మొత్తం మనం చూసుకుంటే కంప్లీట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. 10 to 15 గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మనకి ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ ఎలా పెరుగుతుంది, మేజర్ గా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, ప్రైవేట్ ఉన్న చోట పెరుగుతుంది. మనం ఈ హైవేలో చూసుకుంటే మనకి 2 ఉన్నాయి, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం ఐటీ కూడా ఉన్నాయి. సో హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనం ఇక్కడ నుంచి 8 kilometers టెంపుల్ వెళ్ళిపోతాం మన ముందు రోడ్ నుంచి. రీసెంట్ గా అదర్ టెంపుల్ డెవలప్మెంట్స్ కూడా తెలుసు అందరికి ఎలా ఇప్పుడు టెంపుల్ కి వచ్చి విజిట్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి హాయిగా వీకెండ్ హోమ్ అన్నాం కాబట్టి ఎక్కడో బయట ఉండడం కన్నా మన దాంట్లో ఉండొచ్చు. ఆ కాన్సెప్ట్ కూడా తీసుకున్నాం, చాలా బాగుంది. అసలు ప్రైస్ అప్రిషియేషన్ కూడా లిమిటెడ్ టైం, లైక్ 3 to 5 years లో మనకి మంచి అప్రిషియేషన్ ఛాన్స్. ఇంకా వరంగల్ టెక్స్టైల్ అది కూడా మనకి ఇంకో గవర్నమెంట్ అది కూడా చేస్తుంది. విత్ ఇన్ 100 kilometers లో మనకి చాలా గవర్నమెంట్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అక్కడ మన ల్యాండ్ అప్రిషియేషన్ ఆటోమేటిక్ గా అయిపోతుంది. అయితే సేమ్ టైం మనం హైదరాబాద్ కి వరంగల్ కి చూసుకున్నా మన ఈ ప్రాజెక్ట్ లొకేషన్ ఆల్మోస్ట్ సిమిలర్ డిస్టెన్స్. సో ఇటు నుంచి రావాలన్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా మంచి ఇన్వెస్ట్మెంట్. ఎనీవేస్ మీరు అన్నారు ప్లాట్ అయితే చాలా తక్కువ అన్నారు. సో ఎంతలో చెప్తారా? 8.5 lakhs లో మనం ప్లాట్ ఇస్తున్నాం. 8.5. సో దాంట్లో వీకెండ్ హోమ్ కావాలంటే వాళ్ళ బడ్జెట్ బట్టి ఇఫ్ నాట్ మళ్ళీ మీరు ఇస్తున్న క్లబ్ హౌస్ లో ఫ్రీ మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఓకే, సో దీంతో పాటు ఇంకా మన టెంపుల్ అయిపోయింది, ఇంకేమన్నా సరౌండింగ్ వచ్చేసి మన పక్కన జైన్ టెంపుల్ 5 kilometers జైన్ టెంపుల్ మనకి రైల్వే స్టేషన్ కూడా దాని దగ్గర. రైల్వే స్టేషన్ ఉంది, రోడ్ కనెక్టివిటీ బాగుంది. సో ఇది మీరు చెప్పడం మర్చిపోయారు, నేను చెప్తాను. మనకి ఉప్పల్ నుంచి మనకి ఏదైతే ఎక్స్ప్రెస్ హైవే ఉందో ఆల్మోస్ట్ మన మేడిపల్లి వరకు, అది అయితే మటుకు ఇంకా చాలా ఫాస్ట్ గా మనం కనెక్టివిటీ బాగా బాగుంది, తొందర రావచ్చు. సో ఆనంద్ గారు, ఇందులో రేట్ ఏమన్నారు? మన ప్లాట్ వచ్చేసి 8.5 lakhs. 8.5 lakhs లో మనం ప్లాట్ ఇస్తాం. సో ఈఎంఐ లాంటిది ఏమన్నా ఫెసిలిటీ ఉందా అండి? ఈఎంఐ ఫెసిలిటీ లేదు, కాకపోతే కస్టమర్ ఫైనాన్షియల్ అది పట్టి జనరల్ గా మనం ఏం చేస్తాం, 45 days టైం ఉంటుంది కదా, మనం 45 days కాకుండా 3 months 5 months లో స్టే చేయొచ్చు. ఇప్పుడు 20% అగ్రిమెంట్ చేసుకొని 2 months 50% చేసి నెక్స్ట్ మంత్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ ఫెసిలిటీ ఇస్తాం. క్లోజ్ టు లైక్ 120 days 4 months కూడా మనం. సో వేరేస్ మనమైతే కంపెనీ సైడ్ నుంచి 45 days లో గానీ ఇన్స్టెంట్ గా రిజిస్ట్రేషన్ చేయడానికి గానీ రెడీగా ఉన్నాము. లేదు కస్టమర్ కొద్దిగా వెసులుబాటు ఏమన్నా కావాలంటే కొంచెం స్ట్రెచ్ క్వశ్చన్ ఇస్తాను అని అంటున్నారు. సో వెల్ వ్యూవర్స్, ఇది అండి బాహుపేట్ లొకేషన్స్ లో న్యూ విజన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి ప్రకృతి నిలయం వీకెండ్ హోమ్స్. ఇందులో ప్లాట్స్ లేదా వీకెండ్ కాటేజ్ హోమ్స్ ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మీరేమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ పైన డిస్ప్లే అయిన నంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తీసుకొని సైట్ విజిట్ చేయగలరు. ఆనంద్ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.